హాయ్ హలో. ఇక్కడ మనం దోశ ఇడ్లీ చట్నీ ప్రిపరేషన్ అండి. ఫస్ట్ పల్లీలు తీసుకున్నాం. పల్లీలను లైట్గా సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై కావాలండి. ఆ ఫ్రై అవుతున్నప్పుడే దాని స్పూన్తో అన్నప్పుడు దాని పొట్టు అనేది రాలిపోతుంటుంది. తర్వాత మంచిగా పొట్టు క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం పుట్నాల పప్పు వేసేయాలి. వేసేసి లైట్గా ఒక 1 మినిట్ మాత్రమే ఫ్రై చేయాలి. దాన్ని ఎక్కువ ఫ్రై చేయొద్దు. తీసేసినామా. ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి తీసేసుకొని ఆయిల్ వేసినాం కదండి. ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి తీసుకోవాలండి. పచ్చిమిర్చి తీసుకొని కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని కొంచెం ఒక రెమ్మ లాంటిది చింతపండు వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాలి చింతపండు ఎక్కువ వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ మనము పల్లీలు పుట్నాల పప్పు వేసుకున్నాం కదా. పచ్చిమిర్చి పుదీనా వేసుకున్నాం. కొంచెం ఉల్లిగడ్డని మనము ఫ్రై చేయొద్దండి. హాఫ్ ఉల్లిగడ్డని కట్ చేసి ముక్కలుగా వేసిన తర్వాత కొంచెము వాటర్ వేయాలి, సాల్ట్ వేయాలి. ఇక్కడ నేను వెల్లిపాయలు మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, అది మీ చాయిస్. మిక్సీ చేసిన తర్వాత కొంచెం లిక్విడ్ లాగా వాటర్ కలుపుకొని ఇక్కడ మనం పోపు వేసేసుకున్నాము. కొంచెం ఫస్ట్ ఆవాలు, తర్వాత శనగపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, తర్వాత కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి పోపు పెట్టేసినామండి. కానీ ఈ చట్నీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. దోశలకైనా ఇడ్లీలకైనా చాలా చాలా బాగుంటుంది. మనం ఇలాంటి అప్పుడప్పుడు డిఫరెంట్ స్టైల్లో చట్నీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకటే రకం కాకుండా కొంచెం చేంజ్ చేస్తూ ఉండాలి. మన ఇంట్లో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. సేమ్ కాంబినేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ కాంబినేషన్లో మనం మార్చి చేస్తే అందరూ చాలా ఇష్టంగా తింటారు అన్నమాట. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు కూడా చేయండి. లైక్, సబ్స్క్రైబ్.